ప్రపంచంలో ఎన్నో రంగులు ఉన్నాయి చిట్టి. అలాంటి రంగులన్నీ కలిపేదే ప్రేమ రంగు. రంగుల్ని పేపర్ మీద వాడితే డ్రాయింగ్ అంటారు, అదే మనిషి మీద వాడితే హోలీ అంటారు. కొందరు రంగుల్ని హానికరం అంటారు, కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే వాటన్నిటినీ మించిన హానికరం నువ్వే చిట్టి. ఏంటి? అవును చిట్టి, అవి ఆర్టిఫిషియల్ అయింది హానికరం. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసిన ఆర్ట్ పీస్ లా ఉంటావు, అందుకే హానికరం అంటున్నాను. నీకు మ్యాచింగ్ అయ్యేలా రంగు రాద్దాం అనుకున్నాను. ప్రతిదీ నీ రంగు ముందు బొంగులాగానే ఉన్నాయి, అందుకే అన్నంలా తెల్లగా ఉండే నీకు సున్నమైతే కరెక్ట్ అని పట్టుకొచ్చాను. ఎవర్రా నువ్వు? మా నాన్న. చిట్టి 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 చిట్టి. హ్యాపీ హోలీ చంటి. హ్యాపీ హోలీ చిట్టి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను చంటి. మా పక్కింటి పిల్లాన్ని పంపించి మిమ్మల్ని కూడా ఇక్కడ హోలీ ఆడడానికి పిలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేసారు. పిలవడం ఎందుకు చిట్టి, తలుచుకున్నా చాలు. తీగలా నీ ముందు వాలిపోయి జోరీగలా నీ చుట్టూ తిరుగుతూ కందిరీగలా నీ కళ్ళ ముందే ఉంటాను. పక్కనే మురుగుంటున్నట్టుందిరా రాహుల్, ఈగలు ఎక్కువైపోయాయి. నువ్వు మాటలతోనే మాయ చేస్తావు చంటి. నాకు మాయలు మంత్రాలు రావు చిట్టి. అవునవును, ఈ ఎగ్జామ్లో ఆన్సర్ లేరు. ఇంకా ఈ మాటలు అంటావా? ఆటల్లో ఆంటీల్ని, మాటల్లో ఈ చంటీని ఎవరు కొట్టలేరు చిట్టి. ఒసే చిట్టి, ఎవరే అతను? నా ఫ్రెండే, ఫ్రై అయిపోయిన బెండకాయ లాగున్నాడు. వీడు నీకు ఫ్రెండ్ ఏంటి? చింతకాయకి చుడిదార్ వేసుకొని వచ్చినట్టుంది. ఎవరిది చిట్టి? తను నా ఫ్రెండ్ చంటి. ఓహో, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు సైలెన్సర్ బిగించిన బండిలా సైలెంట్గా ఉండాలి. కాదని సౌండ్ చేసావనుకో కలర్లో కలిపి కారం కొట్టేయగలను. చిచ్చి.